Decision making statements in Python. A decision making statements అంటే కండిషన్ రిలేటెడ్ థింగ్స్. మనకి కండిషన్ వచ్చినప్పుడల్లా కూడా రిలేషనల్ ఆపరేటర్స్ వస్తాయి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ less than or equal to and not equal to. మన ఫస్ట్ టాపిక్ ఇఫ్, సింపుల్ ఇఫ్ అంటారు. సింటాక్స్ అంటే ప్రొసీజర్. ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ బ్రాకెట్స్ లో ఎస్ ఇచ్చాం అంటే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. చాలా మంది కండిషన్ ని టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని కూడా రాస్తారు. TEST, టెస్ట్ ఎక్స్ప్రెషన్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పైథాన్ లో ఇఫ్ కండిషన్ కోలన్ ఆ స్టేట్మెంట్స్ చూడండి, ఇఫ్ కిందనే రాయలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం ఇండెంటేషన్ అంటారు. ఆ స్పేస్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. కండిషన్ ఎప్పుడైనా ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే డాష్ అని ఉంది, అంటే అవుట్పుట్ ఏమి రాదు. సో ఈ కాన్సెప్ట్ కి మనం కొన్ని డెమోస్ ఇచ్చాము. డెమో ప్రోగ్రామ్స్ అంటే మనమే వేరియబుల్స్ తీసుకొని కండిషన్ రాసి ట్రూ అయితే ఏం జరుగుతుంది, ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. చూడండి, a is equal to 10, b is equal to 20. If a greater than b colon print hello. సో ఇది ఒక ప్రోగ్రామ్. a greater than b, 10 greater than 20, ఫాల్స్. మనం ఇందాకేం చెప్పాం, ఫాల్స్ అయితే అవుట్పుట్ ఏమి రాదు. సెకండ్ ప్రోగ్రామ్, ఇఫ్ a greater than b colon print hello print hi. ఈ ప్రింట్ హలో ప్రింట్ హై స్టేట్మెంట్స్ ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. సో మనం కండిషన్ ట్రూనా ఫాల్సా చెక్ చేయాలి. a less than b, 10 less than 20, ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి హలో డిస్ప్లే చేస్తుంది, రెండు హాయ్ డిస్ప్లే చేస్తుంది. సో ట్రై అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది మీరు సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. నోట్, పైథాన్లో స్పేస్ చాలా ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్లో అయితే మనకి బ్రేసెస్ యూజ్ చేస్తాం. బ్లాక్ BLOCK, బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్లేస్డ్ విత్ ఇన్ బ్రేసెస్ ఇన్ సి లాంగ్వేజ్. కానీ పైథాన్లో బ్రేసెస్ ఉండవు. ఆ స్పేస్ బేస్ చేసుకొని మనం అది బ్లాక్ లో ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. చూడండి, నోట్ ఇచ్చాను, ఇఫ్ a less than b ప్రింట్. ఆ ప్రింట్ ఇఫ్ కిందే ఉంది. అలా టైప్ చేస్తే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. స్పేస్ ఇచ్చి మనం ప్రింట్ అనేది అంటే స్పేస్ ఇచ్చి స్టేట్మెంట్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎల్స్, ఫస్ట్ మనం సింపుల్ ఇఫ్, సెకండ్ ఇఫ్ ఎల్స్. సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్స్ 1 లేదా స్టేట్మెంట్స్ ఎల్స్ కోలన్. ఆ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ 2. సో ఎల్స్ ముందు స్టేట్మెంట్ 1, ఎల్స్ తర్వాత స్టేట్మెంట్ 2. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వస్తుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. ఎల్స్ ముందున్నది ఎప్పుడు కూడా కండిషన్ ట్రూ అయినప్పుడు వస్తుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, పైథాన్, C++, జావా, ఎక్కడైనా నోటేషన్ సేమ్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ముందు ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దామా. 2 నెంబర్స్ అన్నప్పుడు మనం 2 వేరియబుల్స్ తీసుకోవాలి. AB, XY, MN ఏదైనా తీసుకోవచ్చు. సో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్.
ఏ వాల్యూ మనం రీడ్ చేయాలి. పైథాన్లో డేటా రీడ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఇన్పుట్. మనం ఇంటిజర్ నెంబర్ ఎంటర్ చేయబోతున్నాం కాబట్టి ఇంట్ యూజ్ చేసాం. ఒకవేళ రియల్ నెంబర్ ఎంటర్ చేయబోతే ఫ్లోట్ యూజ్ చేయాలి. ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఏ, ఎంటర్ సెకండ్ నెంబర్ బి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అనేది కండిషన్. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే అంటే ఏ వాల్యూ బి కన్నా ఎక్కువ ఉంటుంది. సో మనం ప్రింట్ చేయాలి బిగ్గెస్ట్ ఈస్ ఏ అని. అదర్వైజ్ ఎల్స్ అంటే ఏ వాల్యూ బి కన్నా ఎక్కువ లేకపోతే అప్పుడు బి ఈస్ ద బిగ్గెస్ట్. సో బిగ్గెస్ట్ ఈస్ బి. ప్రోగ్రామ్ ఎలా అయినా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓఆర్ఆర్ అని పెట్టి నేను సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రాశాను. ఏ గ్రేటర్ దాన్ బి, ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి, ఎల్స్ ప్రింట్ బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ. ఆ డబుల్ కొటేషన్స్, కామా, బ్రాకెట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండాలి. ఏది మిస్ అయినా ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఇచ్చామనుకోండి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ మనకి 20 ఈజ్ బిగ్గర్ దాన్ 10. చెక్ ఫర్ ఎ నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు, సరి సంఖ్య. డివైడ్ అవ్వదు ఆడ్ నెంబర్ అంటారు, బేస్ సంఖ్య. ఒక నెంబర్ అంటే ఒక వేరియబుల్ సరిపోతుంది. ఏ కండిషన్ ఏంటి? వేరియబుల్ని 2తో డివైడ్ చేయాలి, రిమైండర్ 0 రావాలి. ఈ రిమైండర్ కి మనకి పైథాన్లో ఒక సింబల్ ఉంది, పర్సంటేజ్ సింబల్, మాడ్యులస్, మాడ్ అంటారు. ఇఫ్ ఏ మాడ్ 2 ఈక్వల్ టు 0, ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఉండాలి. ఏని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్. అదర్వైజ్ అంటే రిమైండర్ 0 రాకపోతే ఆడ్ నెంబర్. B is odd, ODD odd. Five ని 2తో డివైడ్ చేయండి. 2 2s 4, రిమైండర్ 1. అప్పుడు కండిషన్ ఏమవుతుంది? 5 mod 2 ఈక్వల్ టు 0, ఫాల్స్ అవుతుంది, ఆడ్ నెంబర్. 4 ని 2తో డివైడ్ చేయండి. 2 2s 4, రిమైండర్ 0. సో 4 mod 2 ఈక్వల్ టు 0, ట్రూ, ఈవెన్ నెంబర్. చెక్ ఫర్ ఎ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఒక నెంబర్ పాజిటివా నెగటివా చెక్ చేయాలి. ఏ నెంబర్ అయినా 0 కన్నా ఎక్కువ ఉంటే అది పాజిటివ్ అంటారు, 0 కన్నా తక్కువ ఉంటే నెగటివ్ అంటారు. సో మన ఇక్కడ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0. ప్రోగ్రామ్ కి అనుగుణంగా మనం కండిషన్స్ మారుస్తూ ఉండాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటే ఏ ఈస్ పాజిటివ్, అదర్వైజ్ ఎక్కువ లేకపోతే ఎల్స్ ఏ ఈస్ నెగటివ్. అక్కడ బి అని ఉంది, బి కాదు, అక్కడ మార్చండి. ఏ ఉండాలి? ఏ ఉండాలి. ఏ ఈజ్ నెగటివ్ అని ఉండాలి. అక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది. సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ చూడండి, బి ఉంది, వేరియబుల్ బి కాదు, ఏనే. ఏ ఈజ్ నెగటివ్. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ లో సెకండ్ ప్రింట్ లో మిస్టేక్ ఉంది, బి ఈజ్ ఆర్డర్ ఉంది, బి కాదు, అక్కడ ఉండాల్సింది ఏంటి? ఏ. ఏ ఈజ్ ఆడ్ అని ఉండాలి. ఎందుకంటే ఒకటే వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. ఆ కరెక్షన్ చేసుకోండి మీరు.